మహాభాగవత గోష్ఠికి ప్రణామాంజలులు. నిన్నటి పాశనంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు, ఎందుకంటే నిన్న పెద్ద కార్యక్రమం ఉన్నందువల్ల మనం సంక్షేపించుకున్నాం కనుక ఇవాళ కొద్దిగా ఆ పాశనంలో ఉన్న కొన్ని అంశాలను చెప్పుకుని ఈనాటి పాశురాన్ని మనం చక్కగా స్వామి కృప ఎంతవరకు ప్రసరిస్తే అంతవరకు. ఈనాటి పాశురంలో ప్రధానంగా నరసింహ వైభవాన్ని చెప్పుకోవాలి. అంతలోకి వెళితే మనం విష్ణు పురాణం కానీ భాగవతం కానీ అది ఒక అరగంటలో అయ్యే పని కాదు. నరసింహస్వామి కథ చెప్పాలి అంటే ప్రహ్లాదుడి కథ చెప్పాలి, స్వామి ఆవిర్భావం చెప్పాలి, ఆవిర్భవించిన స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని మళ్ళీ శాంతింపచేయాలి. అలా 3 భాగాలుగా ఉంటుంది. అయినా కొంచెం మనం ఆ స్వామి యొక్క సౌభాగ్యాన్ని స్వరూపాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. నిన్నటి పాశురంలో స్వామిని కళ్ళు తెరవమని గోపికలందరూ కూడా ప్రార్థించారు. అది ఎలా కళ్ళు తెరవాలో చక్కగా చెప్తున్నారు. ఈ రాజులందరికీ ఉండేటటువంటి లక్షణాన్ని చెప్పారు. రాజు దాకా అక్కర్లేదు, ఇంట్లో 10 మందికి ఒక యజమాని ఉంటే ఆ యజమాని నేనే కుటుంబాన్ని పోషిస్తున్నాను అనేటటువంటి అహంకారాన్ని పొందుతాడు. పెత్తనం అనే మాట ఒకటి మనందరికీ వినిపిస్తుంది. పెద్దతనము పెత్తనము అయింది. మనకి పెద్ద తాతని పెత్తాత అంటారు. దామింగేసి పలకటం అనేది ఒక అలవాటు ఉంది. అట్లాగే చిన్న తాత, చిన్న తాత, చిన్న అన్న, చిన్న నాన్న, చిన్న అన్న అని కొన్ని పదాలు లోకంలో అలవాటులో ఉన్నాయి. అలా పెద్దతనం, ఆ పెద్దతనానికి గౌరవాన్ని ఇవ్వటమే పెత్తనం. ఎవరికి వాళ్ళు నాకు పెత్తనం కావాలి, నాకు పెత్తనం కావాలి అని పెత్తనం చేస్తే అందరూ కలిసి అది సర్వనాశనం అయిపోతుంది. కనుక ఒక బృందానికి ఒక నాయకులే ఒక పెత్తనాన్ని వహించాలి. అంటే ఒక పెద్దరికాన్ని వహించి ఒక మార్గాన్ని నడపాలి. అలా ఒక మార్గంలో వెళ్ళకపోతే నలుగురు 4 మార్గాలు 4 దిక్కులుగా వెళ్ళిపోతారు. కనుక ఒక మార్గ నిర్దేశకుడు ఉండాలి అని శాస్త్రం చెప్పింది. ఇవాళ పిహెచ్డి చేసే వాళ్ళకు కూడా వాళ్ళు డైరెక్టర్ అంటారు. అంటే మార్గాన్ని నిర్దేశన చేసేటటువంటి ఒక ప్రొఫెసర్ గారి దగ్గర కూర్చుంటే నేను ఫలానా పుస్తకం మీద రీసెర్చ్ చేస్తానంటే ఆయన ఈ పుస్తకం చదువు, ఆ పుస్తకం చదువు, ఇలా రాయి, ఇలా ప్రకరణాలు విభజించు అని చెప్తాడు. అంతేగాని A to Z ఆయన చెప్పడు. ఆయన చెప్పినట్టుగా వీళ్ళు రాసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటే నచ్చిన భాగాన్ని నట్టిపెట్టి నచ్చని భాగాన్ని మళ్ళీ రాయి అని ఒక 10 సార్లు అయినా కనీసం రాయించిన తర్వాత అప్పుడు సరే అంటారు. ముందే సరే అన్నారనుకోండి, ఓహో మనం రాసుకుంది బాగుంది అనేటటువంటిది స్కాలర్కి గర్వం వస్తుందని వాళ్ళకు ఒక విధానం ఉంది, పాలసీ. మొదటిసారి రాసిన దగ్గర పెట్టుకోవాలి మనం. ఆయన వద్దన్నాడు కదా అని చింపేసుకోకూడదు. 4 సార్లు అయ్యాక మళ్ళీ మొదటిసారి తీసుకెళ్తే ఓ ఎక్సలెంట్గా ఉందన్నాడు. ఏది మొదటిసారి బాగులేదన్నాడో 4 నెలలు అయిన తర్వాత తీసుకెళ్తే చాలా బాగుందంటాడు. ఇంకా ఆయనకి 10 సార్లు చూసిన తర్వాత విసుగు పుడుతుంది. పోన్లే వీడిని డిగ్రీ ఇచ్చి పంపిద్దాం, ఇంకొకటి ఉన్నాడు మళ్ళీ అని ఇంకొక బ్యాచ్ని చేర్చుకుంటూ ఉంటారు. ఇది సాధారణ విద్యా విధానంలో జరుగుతున్నటువంటి అంశాలు. మరి లౌకిక విద్యకే ఇంత పరీక్షలు, ఇంత తిప్పుకోటాలు ఉంటే అలౌకిక విద్యని, ఆధ్యాత్మిక విద్యని అందించాలి అంటే మనని వాళ్ళు ఎంత పరీక్ష చేయాలి? బంగారాన్ని పరీక్ష చేసే ముందు కాచి నిగ్గు తేలుస్తారు. నిగ్గు తేల్చడం అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవటం నిగ్గు. మన వాళ్ళు ఏదైనా తగాదా ఆడితే మనం నిలదీస్తే ఏంటి నన్ను నిగ్గు తేలుస్తున్నావు అంటారు. నిగ్గు ఉంటేనే తేలుస్తాం, నిగ్గు లేకపోతే నిగ్గు జోలికి పోవు. మనం బంగారం అంత తీసుకెళ్తే అందులో ఉన్న మురికి, అందులో ఉన్న రాగి, అందులో ఉన్న వేరే లోహాలన్నీ పోయి ఇంత బంగారమే తేలుతుంది. అక్కడే ఉండి మనం చూసుకున్నాం అనుకోండి, మనకు సందేహం రాదు. మనం అక్కడ లేకుండా ఇస్తే నేను 10 గ్రాములు ఇచ్చాను, నువ్వు 3 గ్రాములు తేలిందన్నావు, 7 గ్రాములు ఏమైంది అని వాళ్ళని మనం నిగ్గదీస్తూ ఉంటాం. అలా అసలు సిసలు నిగ్గు తేల్చి ఉన్నటువంటి వాటినన్నింటినీ, అనవసరమైన వాటిని పక్కకి పెట్టి శాస్త్రజ్ఞానాన్ని, సంప్రదాయ విజ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు మన ఆచార్యులైతే, ఇలాంటి ఆచార్యులని పూర్వకాలము రాజులు రక్షించేవాళ్ళు. వాళ్ళ ఆస్థాన పండితులుగా వీళ్ళని స్వీకరించి వీళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు నడుచుకుంటూ ఉంటే ప్రజలు కూడా వాళ్ళ మార్గంలోనే నడిచేవాళ్ళు. ఇవాళ అలా తెలుసుకోవాలనే తాపత్రయం చాలా మందికి తగ్గిపోయింది. ఎందుకని అంటే ఇది యాంత్రిక యుగమైంది. యాంత్రిక యుగం, తాంత్రిక యుగం, మాంత్రిక యుగం, కలియుగం ఆ పేర్లు పోగొట్టుకుని
మనం ఇప్పుడు సాంకేతిక యుగంలో ఉన్నాం.